కంటిన్యూస్‌గా 2, 3 డేస్ నుంచి మనం చూస్తే 24,000 వరకు కూడా అంటే 26,000 నుంచి 24,000 వరకు నిఫ్టీ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకా ఎంత కరెక్ట్ అవుతుంది హ్మ్. అనే భయం ఉంటుంది. సో, దీనికి మనం ఏం చెయ్యాలి? ఏ స్టాక్స్ ఉంచాలి? ఏ స్టాక్స్ తీసేయాలి? అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనే భయం అయితే అందరికీ స్టార్ట్ అయిందండి. సో, ఈ విధంగా రీబాలన్సింగా, రివ్యూనా, మానిటరింగా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలండి. హ్మ్. ఓకేనా? సో, అది ఒకటి. తర్వాత రూపీ వీకెనింగ్ అవుతుంది. హ్మ్. ఈరోజు మళ్ళీ మనం చూసాం 92 అంటే హ్మ్. అప్పుడు మళ్ళీ $90 దగ్గర ఉండేది. ఇప్పుడేంటంటే 92 ఎగైనెస్ట్ డాలర్. హ్మ్. అంటే మనం 92 రూపీస్ ఒక్కొక్క డాలర్‌ని మనం పే కొనాలి అంటే. చేయాల్సొస్తుంది. హ్మ్. సో, దానికెంత భారం అవుతుందండి ఆయిల్ కొనేటప్పుడు గానీ, ఇంకా ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా మన ఎకానమీకి అది మంచిది గాదు. హ్మ్. సో, మళ్ళీ దాని ఇంపాక్ట్ మన ఎకానమీ మీద పడుతుంది. మన జాబ్స్ మీద పడుతుంది. మన డైలీ ప్లానింగ్ మీద పడుతుంది. పర్సనల్‌గా పర్సనల్ పడుతుంది. ఫైనాన్సెస్ అన్ని మీద పడుతుంది. రైట్. మనకి గవర్నమెంట్ ఫైనాన్సెస్ మీద కూడా పడుతుంది. హ్మ్. సో, ఈ విధంగా ఓవరాల్‌గా ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది కూడా మంచిది కాదు. సో, అది కూడా మనకి దీనివల్ల జరుగుతుంది.